హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆ పార్టీ మాజీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా మెల్లమెల్లగా వచ్చి అధికార పార్టీ వారు చేస్తున్నటువంటి ప్రచారానికి సమాధానం చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అలాగే పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టేసి దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. అవి ఏంటి అనేది మనం కొన్ని చూద్దాం. అందులో ముఖ్యంగా జగన్ గారి సెక్యూరిటీ గురించి, ఆ తర్వాత వారి పార్టీ ఆఫీసుల గురించి, ఆ తర్వాత రిషికొండ ప్యాలెస్ల గురించి మాట్లాడారు. అయితే జగన్ గారి సెక్యూరిటీ గురించి ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు మాట్లాడింది ఏంటంటే 986 మంది సెక్యూరిటీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, అంత అవసరం లేదని రాశారు. కానీ పేర్ని నాని గారు చెప్తూ ఇదంతా శుద్ధ అబద్ధం, సెంట్రల్ సంబంధించిన వాళ్ళు కానీ, స్టేట్కి సంబంధించిన వాళ్ళు కానీ, కమాండోలు కానీ అందరూ కూడా 186 మెంబర్సే ఉండేవారు, అది తప్పు అన్నట్టు చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, వారి సతీమణి గారికి కానీ, వారి కొడుకు గారికి కానీ, వారి కోడలు గారికి కానీ, వారి మనమడు గారికి కానీ వీరందరికీ సెక్యూరిటీ లేకుండానే ఉంటున్నారా? వాళ్ళ దేవాంశ్ గారు వాళ్ళ మనవడు గారికి కూడా 8 మందిని సెక్యూరిటీ ఇచ్చారు, 4+4. మరి సెక్యూరిటీ ఇంత చేస్తున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఫ్యామిలీనే ముఖ్యమా? మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఫ్యామిలీకి సెక్యూరిటీ అవసరం లేదా ఆ రోజులలో అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే పార్టీ ఆఫీసుల గురించి ప్రతిదీ పార్టీ ఆఫీసు మేము చట్టరీత్యా చేశాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారు పలు చోట్ల లీజుకు తీసుకున్నారు. శ్రీకాకుళంలో 25 కోట్ల లీజుకు తీసుకొని ఆ భూమిని వారు పార్టీ ఆఫీస్గా మార్చుకొని వాడుతున్నారు. తర్వాత 33 సంవత్సరాలకు లీజుకు తీసుకొని దాన్ని 99 సంవత్సరాలుగా చేసుకున్నారు. ఆ తర్వాత కాకినాడలో 10 కోట్ల విలువైనట్టు భూమిని కూడా తీసుకొని దాన్ని నవంబర్ 1 నుంచి టీడీపీ కార్యాలయంగా మార్చుకున్నారు. అలాగే విశాఖపట్నంలో దసపెల్లా కొండలను పడగొట్టేసి వాటిని కూడా టీడీపీ కార్యాలయాలుగా మార్చుకున్నారు. ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అలాగే పార్టీ ఆఫీసులుగా మార్చుకున్నారు. మరి అలాగే రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నారు. రిషికొండ ప్యాలెస్ అనేది ప్రభుత్వ భవనమే కానీ అది జగన్ గారి సొంత భవనం కాదు. అది అధికార పార్టీ వాళ్ళే వినియోగించుకుంటారు. కానీ దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు కానీ, గవర్నర్ గారు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళే వినియోగిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ అయ్యారు కాబట్టి వాళ్ళు వినియోగించరు అన్నట్టు మాట్లాడారు. అలాగే వారి ఇంటి గురించి కూడా కొన్ని ఏదో తాడేపల్లిలో కొన్ని ప్యాలెస్లు ఉన్నాయన్నట్టు మన మంత్రి గారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి వారి ప్యాలెస్ల గురించి వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? రాజమహల్ లాంటిది ఉంది వారికి. హైటెక్ సిటీ కట్టిన ఎల్ఎన్టీ వాళ్ళు వారికి హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉన్నట్టు మహల్ కట్టించారు. మరి గన్నవరంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టడం జరిగింది. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మరి అది తర్వాత ఫర్నిచర్ గురించి కూడా ఫర్నిచర్ దొంగ అని కూడా మాట్లాడారు. ఇది మేము చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఫర్నిచర్ ఒక సీఎం గారు సొంత ఇంటి దగ్గరే పార్టీ ఆఫీస్ కాదు, క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నప్పుడు అది గవర్నమెంట్ తరఫున ఫర్నిచర్ తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన మాజీ అయ్యారు కాబట్టి అది తీసుకెళ్ళమని చెప్పాం. లేదంటే ఇక్కడ వదిలేసిన దానికి సంబంధించిన అయినా మేము మొత్తం పే చేస్తామని మేము లెటర్ రాయడం జరిగింది సంబంధిత అధికారులకి. కానీ ఎవరు కూడా దానికి ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఇలాంటి పలు రకాలుగా అన్ని విధాలుగా మా మీద నిందలేస్తూ ఉన్నారు. వీటిలో ఏ దానికైనా మేము నిరూపణ చేయడానికి సిద్ధమే. మరి మీరు సిద్ధంగా ఉంటే రండి, లేదంటే ఒక కోర్టు మాజీ జడ్జి ద్వారా ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసిన మేము ఓకే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇది మంచిదే, ఎందుకంటే నాయకులందరూ బయటకు వచ్చి మాట్లాడాలని మనం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి నిందలు వేశారు. ఇప్పుడు వారు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి నిందలు వేస్తున్నప్పుడు దానికి ధీటుగా సమాధానం, ఎందుకంటే మీరు సంక్షేమం చేశారు, అభివృద్ధి చేశారు, ఇలాంటి చేసినప్పుడు మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వారు చెప్పిన అధికార పార్టీ వారికి చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఇంకా అధికార పార్టీ వారు ఏమి విమర్శలు చేస్తారు, ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వారు దానికి సమాధానంగా ఏం చెప్తారు అనేది రాబోయే కాలంలో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఎంపీఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.